హలో స్టూడెంట్స్, మన ప్రోగ్రామ్ టార్గెట్ 100 కింద జూలై 3rd వీక్ వచ్చేసాం. మనము ఈ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతేనే అవన్నీ రౌండప్ వితిన్ 20 మినిట్స్లో ఇవ్వబోతున్నాం మనం. ప్లీజ్ స్టే ట్యూన్. సో ఫస్ట్ ఏంటి అంటే లేక్ టుర్కానా 18 to 20 మిలియన్ ఇయర్స్ ఎగో ఒక ఫాజల్స్ ఎనామిల్ని ఇక్కడ డిస్కవర్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ లేక్ టుర్కానా మనకి న్యూస్లో ఉంది. సో యూపీఎస్సీ కాంటెక్స్లో కానివ్వండి, ఏ స్టేట్ పిఎస్సీ ఎగ్జామినేషన్ కాంటెక్స్లో అయినా ఈ లేక్ టుర్కానా యొక్క లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం లేక్ టుర్కానా యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే ఎక్కడ ఉంది? ఇది కెన్యాలో నార్థన్ మోస్ట్ పార్ట్లో ఈ లేక్ టుర్కానా ఉంటుందన్నమాట. ఇది కెన్యా, ఇది నార్థన్ మోస్ట్ పార్ట్. అండ్ ఒక్కసారి మనం ఈ లేక్ టుర్కానా గురించి చూసుకున్నట్టయితే ఇథియోపియా సైడ్కి అండ్ సౌత్ సుడాన్ సైడ్కి ఉంటుంది ఇక్కడ. సో ఒక్కసారి కెన్యా బార్డరింగ్ కంట్రీ చూద్దాం. కెన్యా ఏ కాంటినెంట్లో ఉంది? ఆఫ్రికాలో ఉంది కదా. సో ఇప్పుడు కెన్యాకి సౌత్లో టాంజానియా ఉంటుంది, అండ్ దాంతోపాటు వెస్ట్లో ఉగాండా, అండ్ వెస్ట్లో పైకి సౌత్ సుడాన్, అండ్ దాంతోపాటు నార్త్కి ఇథియోపియా, అండ్ ఈస్ట్కి సోమాలియా, అండ్ కింద ఇండియన్ ఓషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఏమేమి కంట్రీస్ ఉన్నాయి? సోమాలియా, ఇథియోపియా, సౌత్ సుడాన్, ఉగాండా, అండ్ టాంజానియా, అండ్ ఇండియన్ ఓషన్. సో ఇంకా కెన్యా యొక్క క్యాపిటల్ ఏంటి? నైరోబి. ఇప్పుడు ఒకసారి లేక్ టుర్కానా గురించి చూసుకున్నట్టే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అంటే 90% ఆఫ్ ద లేక్ టుర్కానాలో వాటర్ ఒక రివర్ తీసుకెళ్తుంది అనమాట. అదే ఓమ్ రివర్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్, అండ్ దాంతో పాటుగా ఇక్కడ నార్థన్ రీజన్లో నార్త్ ఎండ్ ఇథియోపియాలోకి ఎక్స్టెండ్ అవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆఫ్రికాలో ఇది 4th లార్జెస్ట్ లేక్. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియాస్ మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్ సెప్టెంబర్ 11th నుంచి 13th మధ్యలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియాస్ మ్యానుస్క్రిప్ట్స్ అనేది అరేంజ్ చేయబోతున్నారు అనమాట. ఎక్కడ? న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో ఇది స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది ఫస్ట్ ఎవర్ కాన్ఫరెన్స్, ఈ మ్యానుస్క్రిప్ట్స్ ఎలా హెరిటేజ్ని ఎలా కన్జర్వ్ చేయాలి అనే విషయం మీద. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఎందుకని చెప్పేసి ఈ డేట్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే స్వామి వివేకానంద యొక్క పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఉంది చూసారా, ఆ స్పీచ్ 11th సెప్టెంబర్ 1893లో ఇవ్వడం జరిగింది. సో ఆ డేని కమమరేట్ చేసుకుంటూ ఈ కాన్ఫరెన్స్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అదే ఏంటిది? అది గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్. సో ఇదే పాయింట్ ఆఫ్ టైంలో మనము ఒకసారి జ్ఞాన భారతం మిషన్ గురించి కూడా చూసుకోవాలి. 2025 అండ్ 2026 బడ్జెట్లో ఈ జ్ఞాన భారతం మిషన్ని ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ మిషన్ కింద మేజర్ ఎజెండా ఏంటి అంటే మ్యానుస్క్రిప్ట్స్, అంటే మన హిస్టారికల్ అండ్ కల్చరల్ మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో మన సిగ్నిఫికెన్స్ కోసం వాటిని కన్సర్వ్ చేసుకోవడమే దీని యొక్క మెయిన్ ఎజెండా. ఓకే, నెక్స్ట్ అస్త్రా మిసైల్. రీసెంట్గా ఒరిస్సా దగ్గర ఈ అస్త్రా మిసైల్ యొక్క టెస్ట్ ఫైరింగ్ అనేది చేశారు. అసలు అస్త్రా మిసైల్ అంటే ఏంటి? ఇక్కడ అస్త్రా మిసైల్ని BVRAM అంటారు, అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట. దీని రేంజ్ వచ్చేటప్పటికి 100 కిలోమీటర్స్ ఉంటుంది ఈ అస్త్రా మిసైల్ యొక్క రేంజ్. అండ్ ఎయిర్ టు ఎయిర్ మనకు కనిపించిన డిస్టెన్స్, అంటే కనిపించే ఎనిమీ టార్గెట్స్ని కూడా దీనివల్ల మనం అటాక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది డెవలప్ చేసింది ఎవరు అంటే DRDO. దాంతోపాటు పార్ట్నర్షిప్ ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్, IAF అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. వీళ్ళ ముగ్గురు కలిపి ఈ అస్త్రా మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ అస్త్రా ఏ టైప్ ఆఫ్ మిసైల్ అని చెప్పుకున్నాము? బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఓకే, నెక్స్ట్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ తెలుసు కదా. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 44th సైట్గా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఉండబోతుంది అనమాట. సో ఒక్కసారి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ చూసుకున్నట్టయితే ఇవి మరాఠా మిలిటరీలో యూజ్ చేసినటువంటి స్ట్రాటజిక్ ఫోర్ట్స్ రకరకాలైనటువంటి టెరైన్స్లో ఉన్నాయన్నమాట. కోస్టల్ టెరైన్స్లో ఉన్నాయి, హిల్స్ మీద ఉన్నాయి, ప్లెయిన్ ఏరియాస్లో ఉన్నాయి ఈ ఫోర్ట్స్. సో ఓవరాల్గా 12 ఫోర్ట్స్ ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ కింద వస్తాయన్నమాట యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. సో అయితే ఈ 12 ఫోర్ట్స్ అని చెప్పాం కదా, ఈ 12 ఫోర్ట్స్ 2 స్టేట్స్లో ఉన్నాయి. ఒకటి మహారాష్ట్ర, రెండోది వచ్చినప్పుడు తమిళనాడు. మహారాష్ట్రలో ఏమేమి ఫోర్ట్స్లో ఉన్నాయి చూసుకున్నట్టయితే సల్హార్, శివనేరి, లోహగఢ్, ఖాందేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయదుర్గ్, సింధుదుర్గ్. ఈ 11 మహారాష్ట్రలో ఉంటే తమిళనాడులో ఒక ఫోర్ట్ ఉంది, అదే జింజే ఫోర్ట్ అనమాట. సో ఇవన్నీ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఇంకొక విషయం ఏంటి అంటే ఒక సైట్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి ఇంక్లూడ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఒక సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది అనమాట ఒక సైట్ని మనం ఇంక్లూడ్ చేయడానికి. ఫస్ట్ సెలెక్షన్ క్రైటీరియా ఏంటంటే అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఉండాలి ఆ సైట్కి, అంటే ఆ సైట్ యూనివర్సల్లీ అవుట్ స్టాండింగ్ వాల్యూ ఉండాలి. ఇంకా దాంతోపాటు 10 సెలెక్షన్ క్రైటీరియా ఉంటాయి. అదే డిఫరెంట్ అంటే కల్చరల్ అని, హిస్టారిక్ అని, సైంటిఫిక్ అని. సో ఇలా డిఫరెంట్ క్రైటీరియా ఉంటాయి అనమాట. ఆ 10లోనూ అది కనీసం ఒక్క క్రైటీరియానైనా సాటిస్ఫై చేయగలగాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ సైట్స్ని ఎవరు నామినేట్ చేయగలరు ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద అంటే వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఉంది కదా, ఈ కన్వెన్షన్లో ఉన్న కంట్రీస్ మాత్రమే వీటిని నామినేట్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ నామినేట్ చేసిన తర్వాత వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక టీం వస్తుంది అనమాట. ఇన్ కేస్ న్యాచురల్ సైట్స్ అనుకోండి IUCN వాళ్ళు వచ్చేసేసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అదే ఇన్ కేస్ కల్చరల్ సైట్స్ అనుకోండి వాటిని ICOMOS, అంటే ఏంటి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, వీళ్ళు వచ్చి వాటిని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ సైట్స్ IUCN చేస్తారు,
అండ్ కల్చరల్ సైట్స్ అయితే ఈకోమాస్ వాళ్ళు చేస్తారనమాట. సో వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటారు. సో ఇండియా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోట్ 2021 నుంచి 2025 వరకు ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో మెంబర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము టు నామినేట్ రైట్ టు రాజ్యసభ. సో ఆర్టికల్ 80 ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఎంతమందిని నామినేట్ చేయగలం రాజ్యసభకి? 12 మందిని నామినేట్ చేయగలుగుతాం అనమాట ఆర్టికల్ 80 ప్రకారం. అండ్ దానికైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది అంటే డెఫినెట్గా ఉంది. అదేంటిది? లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్. వీటిల్లో స్పెషల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నామినేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం 4 నామినేట్ చేశారు. అందులో ఉజ్వల్ నికమ్ గారు, హీస్ ఎ రినౌండ్ లాయర్. మనకి కసబ్ని ప్రాసిక్యూట్ చేసింది కూడా ఈయన, ఆ టైంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. అండ్ తర్వాత సి సదానందన్ మాస్టర్, ఈయన బీజేపీ యొక్క వర్కర్ అండ్ దాంతో పాటుగా కేరళకు సంబంధించిన పర్సన్ అనమాట. ఈయన సిపిఐ ఈయన ఎలిజిడ్ సిపిఐ అటాక్కి గురవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హర్షవర్ధన్ శ్రింగ్లా గారు, ఈయన ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ, యూఎస్కి కూడా అంబాసిడర్ లాగా పనిచేశారు ఈయన. నెక్స్ట్ మీనాక్షి జైన్, ఈవిడ ఒక ఫేమస్ హిస్టారియన్ అనమాట. వీళ్ళ 4 రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. ఎవరు నామినేట్ చేస్తారు రాజ్యసభకి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ పంచసంకల్ప అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అందులో పంచసంకల్ప అని చెప్పేసి తీసుకున్నారనమాట. 5 విషయాలు ఏంటివి? ఫస్ట్ ఏంటిది అంటే స్టూడెంట్స్కి నెక్స్ట్ జెన్ ఎమర్జింగ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. సో అంటే ఏంటి? అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉంటాయి కదా, డేటా అనలిటిక్స్, ఇలాంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ అండ్ దాంతో పాటు ఎమర్జింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఫస్ట్ సంకల్ప. సెకండ్ వచ్చేటప్పటికి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, అంటే ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, ఒకటే కోర్స్ తీసుకోవడం కాకుండా మల్టిపుల్ కోర్సెస్ తీసుకునేటట్టు అండ్ సిలియోస్లో లేకుండా మల్టిపుల్ డిసిప్లినరీ అప్రోచ్ ఇవ్వడం అనేది రెండో ఒక మేజర్ సంకల్పం అనమాట. థర్డ్ వచ్చి ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్, క్రియేటివిటీ, రీసెర్చ్, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాంటి స్కిల్స్ అన్ని డెవలప్ చేయడమే థర్డ్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్. ఫోర్త్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఇంటెలెక్చువల్ అండ్ ఎమోషనల్ క్యాపబిలిటీస్ని డెవలప్ చేసుకోవడమే ఫోర్త్ యొక్క హోలిస్టిక్ ఎడ్యుకేషన్. ఫిఫ్త్ వచ్చేటప్పటికి భారతీయ ఎడ్యుకేషన్, అంటే ఇండియన్ లాంగ్వేజెస్ని, సిస్టమ్ని, కల్చర్ని, వీటన్నింటిని ప్రమోట్ చేసుకోవడమే భారతీయ ఎడ్యుకేషన్. సో పంచసంకల్ప 5 ఏంటివి అవి? ఫస్ట్ నెక్స్ట్ జెన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, అండ్ ఆ తర్వాత వచ్చేటప్పటికి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, మూడోది ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్, నాలుగోది హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఐదోది వచ్చేటప్పటికి భారతీయ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ పంచసంకల్పగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జార్వా ట్రైబ్. అసలు రీసెంట్గా ఈ జార్వా ట్రైబ్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే సెన్సస్ చేయబోతున్నాం అనమాట. ఈ సెన్సస్లో మనం జార్వా అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ట్రైబల్ పాపులేషన్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాం. సో ఒక్కసారి ఈ జార్వా ట్రైబ్ ఎక్కడుంటారు అండ్ ఈ ట్రైబ్స్ గురించి మనకి న్యూస్లో చాలా ఉంది. సో ఒకసారి చూస్తున్నట్టయితే వీళ్ళు సౌత్ అండ్ మిడిల్ అండమాన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్లో ఉంటారనమాట. స్పెసిఫిక్గా జార్వా రిజర్వ్ ఉంటుంది. జార్వా రిజర్వ్లో వీళ్ళు ఎక్కువగా మనం చూడొచ్చు. అండ్ ఆ రిజర్వ్ని వీళ్ళ సర్వైవల్ కోసము, ఎవరి యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఆ రిజర్వ్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క ఇన్హాబిటేషన్ కోసం అని చెప్పేసి. అండ్ ఒక్కసారి ట్రైబల్స్ పొజిషన్ చూసుకున్నట్టయితే మనం ఓవరాల్గా ఇండియాలో 705 షెడ్యూల్డ్ ట్రైబ్స్ రికగ్నైజ్ చేసాం. అందులో పీవీటీజీస్ ఉంటారనమాట, అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్. ఎంతమంది ఉంటారు పీవీటీజీస్? 75 పీవీటీజీస్ ఉంటారనమాట ఓవరాల్గా. సో మోస్ట్లీ మార్జినలైజ్ అండ్ మోస్ట్ వనరబుల్ అమాంగ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ని పీవీటీజీస్గా చెప్తాము. ఇది 1975లో దేబర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం షెడ్యూల్డ్ పీవీటీజీస్ని తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పీవీటీజీస్ ఏ స్టేట్లో ఉంటారు? ఒడిశాలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పీవీటీజీస్ ఉన్నారు. దాదాపు 2.5 lakh ఇండివిజువల్స్ ఉంటారు అక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండియాస్ ఫస్ట్ వెదర్ డెరివేటివ్స్. ఇండియా మొదటిసారిగా తన యొక్క వెదర్ డెరివేటివ్స్ని లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ ఏ ప్లాట్ఫామ్స్ అంటే NCDEX అండ్ దాంతోపాటు IMD, వీళ్ళిద్దరు కలిపి లాంచ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్సెప్ట్ తెలియాలి, వెదర్ డెరివేటివ్స్ అంటే ఏంటి అంటే. సో ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నారు అనుకోండి, ఇన్ కేసు డ్రాట్ లాంటి కండిషన్స్ ఉన్నాయి, అంటే వర్షం అనుకూలంగా రాలేదు. సో అలాంటప్పుడు ఈ డెరివేటివ్స్ని ఫార్మర్ కొనుక్కుంటారనమాట. ఈ ఫార్మర్ ఈ డెరివేటివ్స్ని కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇన్ కేస్ స్టిపులేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 mm ఆఫ్ వర్షం పడాలి అనుకున్నాం అనుకోండి, దానికన్నా తక్కువ పడిందే అనుకోండి ఇన్ కేస్. సో ఆ టైంలో వీళ్ళకి ఈ డెరివేటివ్స్ కొన్నందుకు వీళ్ళకి డబ్బులు వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇన్సూరెన్స్కి డెరివేటివ్స్కి తేడా ఏంటి? ఇన్సూరెన్స్ కూడా సేమ్ కాన్సెప్టే కదా. అంటే ఎప్పుడైనా సరే క్రాప్ లాస్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారు ముందు మనం ప్రీమియం కట్టుకుంటే. వెదర్ డెరివేటివ్స్లో కూడా మనం ఫస్ట్ ప్రీమియం కడతాం ఇక్కడ కూడా. కాకపోతే వెదర్ డెరివేటివ్స్ ఏంటి అంటే స్టిపులేటెడ్ రైన్ఫాల్, ఇంత పర్సెంటేజ్ రైన్ఫాల్ రావాలనుకుంటాము, ఇంత టార్గెట్ పెట్టుకుంటాం. ఆ టార్గెట్కి ఎక్కువ వచ్చినా ఆ టార్గెట్కి తక్కువ వచ్చినా సరే మనకి డెరివేటివ్స్లో డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయం మనం ఈ ఇన్సూరెన్స్కి దీనికి చూసుకోవాల్సింది ఏంటంటే, ఇన్సూరెన్స్ కావాలనుకోండి ఒక క్రాప్ లాస్ అయినప్పుడు దానికోసం అని చెప్పి ఫోటోస్ అని చెప్పేసి ఎవిడెన్సెస్ అన్ని చూపించాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ కావాలంటే. అదే డెరివేటివ్స్లో చూసుకుంటే IMD ఉంటుంది కదా. ఇక్కడ IMD యొక్క పార్ట్నర్షిప్ ఎందుకు అన్నామంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ వల్ల ఏమవుతుంది అంటే రైన్ఫాల్ తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది IMD రికార్డ్ చేస్తుంది. సో ఆ రికార్డ్ చేసిన దాన్ని బట్టి డెరివేటివ్స్ నుంచి మనీ వచ్చేస్తాయి అనమాట. దానివల్ల ఫార్మర్కి క్రాప్ లాసెస్ నుంచి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. అదే వెదర్ డెరివేటివ్స్.
ఫస్ట్ ఏ కంట్రీ ఇచ్చింది వెదర్ డెరివేటివ్స్ అంటే యూఎస్ఏ ఇచ్చింది అనమాట. 1990s ఫస్ట్ టైం లాంచ్ చేసింది. ఆ తర్వాత యూరోప్, ఆస్ట్రేలియా, జపాన్ వీళ్ళందరూ కూడా చాలా కంట్రీస్ ఇంటర్నేషనల్గా వెదర్ డెరివేటివ్స్ ఇస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే షుగర్ అండ్ ఫ్యాట్ బోర్డ్స్. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, అండ్ ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో వీళ్ళిద్దరూ కలిపేసేసి ఈ ఫ్యాట్ బోర్డ్స్, షుగర్ బోర్డ్స్ అనేవి తయారు చేశారు. ఫస్ట్ అయితే ఇవి స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి. సో అసలు ఈ ఫ్యాట్ బోర్డ్స్, షుగర్ బోర్డ్స్ ఎందుకు మనకు తెలిసిందే, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. సో అలాంటి వాటికి మేజర్ రీజన్ ఏంటి, ఎక్కువ ఫ్యాట్ కన్సంప్షన్ అంటే కొలెస్ట్రాల్, అండ్ దాంతోపాటు డయాబెటీస్. ఈ రెండు మేజర్ రీజన్స్ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో వచ్చేటువంటి డర్ట్స్కి. సో దానికోసం అని చెప్పేసి షుగర్ బోర్డ్ అండ్ ఫ్యాట్ బోర్డ్ అనేవి తయారు చేశారనమాట. ఈ బోర్డులు చూసుకున్నట్టయితే ఎలా షుగర్స్ని తక్కువ చేసుకోవాలి, ఎంతలో ఎంత షుగర్ ఉంటుంది, అండ్ ఏ ఐటెంలో ఎంత స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది, సో ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి ఈ బోర్డ్స్లో. సో దీనివల్ల కన్సూమర్ ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్, ఇన్ఫార్మ్డ్ చాయిస్ అనేది ఉంటుంది పర్సన్కి అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, ఐసీఎంఆర్ అండ్ దాంతో పాటుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇక్కడ మనం ఫ్యాట్ బోర్డ్లో చూసుకున్నట్టయితే రోజుకి ఎంత ఫ్యాట్ తీసుకోవాలి అండ్ రోజుకి ఎంత షుగర్ ఇంటేక్ తీసుకోవాలి, సో ఇలాంటివన్నీ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఈట్ అండ్ ష్రింకాజిన్ ట్రైన్స్. రీసెంట్గా న్యూస్లో చూసుకున్నట్టయితే ఈ ఈట్ అండ్ ష్రింకాజిన్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఒకేసారి ఇండియాలో అండ్ జపాన్లో డిప్లాయ్ చేయబోతున్నారు. అసలు ఈ ఈట్ అండ్ ష్రింకాజిన్ ట్రైన్స్ అంటే ఏంటి, బేసికలీ ఈ ష్రింకాజిన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ జపాన్కి సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ టెక్నాలజీ. సో ఇక్కడ ఈ టెక్నాలజీలో ఏంటంటే సపరేట్ ట్రాక్ ఉంటుంది ట్రైన్స్కి. అంటే నార్మల్ మన ట్రైన్స్ వెళ్ళే ట్రాక్లో కాదు, వీటికి సపరేట్ ట్రాక్స్ ఉంటాయి, వీటికి లెవెల్ క్రాసింగ్స్ ఉండవు, చాలా ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. దాదాపు 300 km/h కన్నా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళగలుగుతాయి ఈ ట్రైన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ జపాన్ కాకుండా ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఈ ష్రింకాజిన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో. అండ్ ఇక్కడ ఇది ఎక్కడ అడాప్ట్ చేస్తున్నారంటే బీకేసీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అండ్ థానే, ఈ 2 స్టేషన్స్కి మధ్యలో దీన్ని అడాప్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఇది చూసుకున్నట్టయితే జపాన్ టెక్నికల్ ఎక్స్పర్టీజ్, స్టాక్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీని ఎగ్జిక్యూషన్ మేనేజ్ చేసేది వచ్చేటప్పటికి ఇండియా నుంచి NHSRCL అంటే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అనమాట. బై 2030 వీ టార్గెట్ ఏంటి అంటే మనం దీన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. ఒకసారి ష్రింకాజిన్ ట్రైన్స్ గురించి చూసుకున్నట్టయితే మ్యాగ్లావ్ అనేటటువంటి టెక్నాలజీని కూడా వాడతారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సింగదూర్ బ్రిడ్జ్. రీసెంట్గా ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ని బిల్డ్ చేశారనమాట. అదే సింగదూర్ బ్రిడ్జ్. ఏ రివర్ పైన, శరావతి రివర్ పైన బిల్డ్ చేయడం జరిగింది. ఒక్కసారి శరావతి రివర్ గురించి చూసుకున్నట్టయితే ఇది కర్ణాటకలో వెస్ట్ సైడ్ అంటే అరేబియన్ సీ వైపుకి ఫ్లో అవుతుంది అనమాట. ఈ రివర్ అనేది వెస్ట్రన్ ఘాట్స్లో ఆరిజినేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫాల్స్, జాగ్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఇట్ ఇస్ వెరీ సీనిక్ బ్యూటీ అంటారు. సో జాగ్ ఫాల్స్ కూడా ఈ శరావతి రివర్ మీద ఉందన్నమాట. అయితే మీరు కామెంట్ సెక్షన్లో ఇండియాలో ఉన్నటువంటి లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఏంటి అనేది చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కౌంటర్ఫిట్ గూడ్స్. రీసెంట్గా మనం న్యూస్లో చూసుకున్నట్టయితే ఏమైందంటే బర్కిన్ స్టాక్ అని చెప్పేసి ఒక చెప్పుల కంపెనీ ఉంటుందన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఏమని అంటే వాళ్ళ కంపెనీ చెప్పులు అనేవి కంప్లీట్గా ఇండియా మార్కెట్లో కౌంటర్ఫిట్ అయిపోయినాయి అని చెప్పేసి. ఒక్కసారి కౌంటర్ఫిట్ ప్రోడక్ట్స్ గురించి చూసుకున్నట్టయితే ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రొడ్యూసర్ అనమాట ఈ కౌంటర్ఫిట్ ప్రోడక్ట్స్కి. చైనా, టర్కీ ఇలాంటి కంట్రీస్తో పాటు ఈక్వల్గా మనం కూడా ఇక్కడ కౌంటర్ఫిట్ మార్కెట్ ఉంటుంది. అండ్ క్రిజల్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే 20% మార్కెట్ షేర్ ఉంటుందంట రీటైల్ గుడ్స్లో ఈ కౌంటర్ఫిట్ గూడ్స్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ కానివ్వండి, వేరే కంపెనీస్ ఉంటాయి కదా, ఆన్లైన్లో వస్తున్నాయి, పర్ఫెక్ట్గా ఇది కంపెనీ నుంచి వస్తుందని కూడా చెప్పలేము మనం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కౌంటర్ఫిట్ కూడా అయ్యి ఉండొచ్చు. సో అంత రీటైల్ మార్కెట్ ఉంది ఇండియాలో కౌంటర్ఫిట్ ప్రోడక్ట్స్కి. అయితే మనం ఏం చేయగలం అంటే ఇండియాలో ఎలాంటి లాస్ ఉన్నాయి ఈ కౌంటర్ఫిట్ ప్రోడక్ట్స్ కంటే, ఇండియాలో ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 అండ్ డిజైన్స్ యాక్ట్ 2000 ఉన్నాయన్నమాట. ఈ రెండింటి ప్రకారం కౌంటర్ఫిట్ ప్రోడక్ట్స్ని ట్యాకిల్ చేయొచ్చు. సో ట్యాకిల్ చేయడం అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ, సో బేసిక్గా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు ఏ షాప్లో అయినా సరే ఈ కౌంటర్ఫిట్ స్టాక్ దొరికింది అనుకోండి, దాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఈ లాస్ కింద ఉంటుంది. ఏంటి అవి, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 అండ్ ఆల్సో డిజైన్స్ యాక్ట్ 2000. ఓకే, నెక్స్ట్ India achieves 50% of its installed electricity capacity from non-fossil fuel sources. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనం పెట్టుకున్న టార్గెట్ కన్నా ముందున్నాం అనమాట. సో 5 years ahead of the schedule ఉన్నాం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే. 2030కి మనం 50% ఆఫ్ ఇన్స్టాల్ ఎలక్ట్రిక్ కెపాసిటీని తెచ్చుకోవాలనుకున్నాం, కానీ బై 2025 వి గాట్ ఇట్. సో ఒక్కసారి ఇన్స్టాల్డ్ కెపాసిటీ ప్రస్తుతానికి ఉన్న బ్రేకప్ చూద్దాం అనమాట. 49% అంటే 242.04 GW థర్మల్లో ఉంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేటప్పటికి రెన్యూవబుల్ ఎనర్జీస్లో చూసుకున్నట్టయితే 38% అనమాట. అంటే ఎంత, 184.62 GW. అండ్ దాంతోపాటు న్యూక్లియర్ 1%, లార్జ్ హైడ్రో 10%, అండ్ టోటల్గా 484.82 GW ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రామ్ ఎయిర్ టర్బైన్. రీసెంట్గా అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ జరిగింది కదా, ఎయిర్ ఇండియాది. సో అందులో ఈ రామ్ ఎయిర్ టర్బైన్ గురించి ఉందన్నమాట.
సో బేసిక్గా ఏంటి అంటే ఎమర్జెన్సీ టైమ్స్లో పవర్ సోర్స్కి బ్యాకప్, అంటే ఇప్పుడు ఏదైనా సరే ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీకి ల్యాండ్ అవ్వాలనుకోండి, ఎమర్జెన్సీ టైమ్స్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో పవర్ సోర్స్ అంతా పోతుంది కదా, ఆ పవర్ సోర్స్ కోసం అని చెప్పేసి ఈ ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది ఉంటుంది. ఇది ఒక స్మాల్ విండ్ డ్రైవెన్ ప్రొపెల్లర్, ఎమర్జెన్సీ టైంలో పవర్ సోర్స్ బ్యాకప్ అనమాట ఇది. సో బేసిక్గా ఎప్పుడైనా సరే సిస్టమ్ ఫెయిల్ అయినా సరే, ఎప్పుడైనా ఎయిర్ క్రాఫ్ట్ ఫెయిల్ అవుతున్నా సరే ఆటోమేటిక్గా దానంతటికి ఇదే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇంజిన్ స్లో డౌన్ అయినప్పుడు, లేదా ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్, హైడ్రాలిక్ ప్రెషర్ లాస్ అయినా ఏ టైంలో అయినా సరే ఈ రామ్ ఎయిర్ టర్బైన్ అనేది యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. సో బేసిక్గా సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ రామ్ ఎయిర్ టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాండేటరీగా మనకి ఫ్లైట్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సార్బే. ఇది ఒక బైనియల్ మల్టీనేషనల్ జాయింట్ ఎక్సర్సైజ్. అయితే ఈ ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సార్బే ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ యొక్క కోలెట్ చేసింది అనమాట. ఇది 2005లో స్టార్ట్ చేశారు. ఎవ్రీ 2 years ఒకసారి కండక్ట్ చేస్తారనమాట. మెయిన్ ఏంటి అంటే ఆపరేషనల్ రెడీనెస్ అండ్ దాంతోపాటు కాంబాట్ రెడీనెస్, ఇంటర్ఆపరబిలిటీ ఇవన్నీ స్ట్రెంథెన్ చేయడానికి ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సార్బే 2025 చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి శుభాంశు శుక్లా రిటర్న్స్ టు ది ఎర్త్. సో మనందరికీ తెలిసిందే యాక్సియోమ్ 4 మిషన్ కింద ఫస్ట్ టైం ఇండియన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు, అదే శుభాంశు శుక్లా గారు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆయన కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక్కసారి మనం ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటో చూద్దాం. ఒకటి మైక్రో ఆల్గే అండ్ సైనోబాక్టీరియా స్టడీ అనమాట. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ స్పేస్ కండిషన్స్లో మైక్రో ఆల్గే అండ్ సైనోబాక్టీరియా ఎలా కల్టివేట్ చేస్తాము అండ్ ఈ బయోఫ్యూయల్స్కి వాడతాం కదా ఈ సైనోబాక్టీరియా, ఇవన్నీ ఎలా చేయొచ్చు అనే దాన్ని స్టడీ చేయడం జరిగింది. అండ్ అదంతా మయోజెనసిస్ గురించి, అంటే మజిల్ ఫార్మేషన్, మజిల్స్ ఉంటాయి కదా బాడీలో, దాని ఫార్మేషన్ గురించి స్టడీ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే స్పేస్ ఉండే కండిషన్స్ వేరు, మనకి భూమి మీద ఉండే కండిషన్స్ వేరు. ఆ కండిషన్స్లో స్పేస్లో మజిల్ ఎలా ఫామ్ అవుతుంది అనే దాని మీద స్టడీస్ అనమాట. నెక్స్ట్ ఆస్ట్రోనట్ హెల్త్ అండ్ సేఫ్టీ. సో బేసిక్గా ఇక్కడ వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆస్ట్రోనట్స్కి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, సో వాళ్ళ హెల్త్ గురించి ఆయన కొన్ని స్టడీస్ చేశారు. అండ్ OHR డిస్ప్లే ట్రయల్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే రైస్, కౌపీ, సెసమే అంటే నువ్వులు, ఇలాంటి సీడ్స్ అన్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెంచడానికి ట్రై చేశారనమాట. ఇంకొకటి వచ్చేటప్పటికి స్ప్రౌటింగ్ ఆఫ్ మేథీ అండ్ మూంగ్ సీడ్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ స్ప్రౌటింగ్ చేశారు. అండ్ ఇంకా దాంతోపాటు ఇండియన్ స్ట్రెయిన్ ఆఫ్ ట్రాగిగ్రైడ్స్ అందరికీ తెలిసినవే. సో ఏంటి జనరల్గా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో కూడా ఈ ట్రాగిగ్రైడ్స్ బతికే ఉంటాయి. సో ఈ ట్రాగిగ్రైడ్స్ని అక్కడికి తీసుకెళ్ళి స్టడీ చేయడం జరిగింది అనమాట ఇండియన్ స్ట్రెయిన్ది. ఇంకొకటి OHR డిస్ప్లే స్టడీ, ఇందాక చెప్పుకున్నాం కదా కౌపీ, సెసమే ఇలాంటి సీడ్స్ అన్ని తీసుకెళ్ళి ఆయన అక్కడ స్టడీ చేయడం జరిగింది. సో దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇండియా ప్లాన్ చేస్తుంది భారతీయ అంతరిక్ష స్టేషన్ అండ్ దాంతోపాటుగా మనం గగన్యాన్ మిషన్ కూడా ప్లాన్ చేస్తాం అనమాట. సో వీటన్నిటికీ సైంటిఫిక్ స్టడీస్ బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తనింబర్ ఐలాండ్స్. సో బేసిక్గా ఈ తనింబర్ ఐలాండ్స్లో ఎర్త్ క్వేక్ వచ్చింది. అసలు ఈ ఐలాండ్ యొక్క లొకేషన్ ఎక్కడుంది? సో ఇక్కడ ఐలాండ్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఇండోనేషియన్ ఐలాండ్స్లో ఒక పార్ట్ అనమాట. ఇక్కడ తనింబర్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఇది తనింబర్ ఐలాండ్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టైమూర్కి పైన అండ్ దాంతోపాటు న్యూ గుయానాకి కిందకి ఉంటాయి అనమాట ఈ తనింబర్ ఐలాండ్స్. ఇందులో లార్జెస్ట్ ఐలాండ్ వచ్చేటప్పటికి యామదేనా అనేది లార్జెస్ట్ ఐలాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి GVMC లాంచెస్ AI బేస్డ్ ప్రాజెక్ట్ సారథి ఫర్ స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇన్ విశాఖపట్నం. GVMC అంటే తెలిసిందే గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్. సో వీళ్ళు ప్రాజెక్ట్ సారథిని లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ సారథి అంటే ఏంటి? సిస్టమాటిక్ ఆగ్యుమెంటెడ్ రేడియల్ ట్రాఫిక్ అండ్ హూప్ ఇండక్షన్ అని అర్థం అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివన్నీ వాడి సో దానివల్ల ట్రాఫిక్ని మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ. సో దీని కింద ఒక్కసారి కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్. ఒక వెహికల్ వెళ్తుంది అనుకోండి, వెంటనే ఆటోమేటిక్గా దాన్ని నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే రెడ్ లైట్ వైలెట్ చేస్తారో వెంటనే డిటెక్ట్ చేసేస్తుంది అనమాట. ఇంక దాంతోపాటు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్. సో ఈ సిస్టమ్స్ అన్ని ప్లేస్లో ఉండడం వల్ల ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళు. సో ఈ ప్రాజెక్ట్ దాదాపు 5 IT కంపెనీస్ అండ్ దాంతోపాటుగా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ సెలెక్టెడ్ సిటీ స్ట్రెచెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అవుట్లుక్ 2025-2034. రీసెంట్గా ఈ అగ్రికల్చర్ అవుట్లుక్ అనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ అగ్రికల్చర్ అవుట్లుక్ ఎవరు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. సో ఇందులో సీరియల్ ప్రొడక్షన్ గురించి, రైస్ ప్రొడక్షన్ గురించి చాలా చెప్పారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఇచ్చారు? OECD అండ్ దాంతోపాటు FAO కలిపి వీళ్ళిద్దరూ కలిపేసేసి అగ్రికల్చర్ అవుట్లుక్ రిపోర్ట్ ఇస్తారనమాట. OECD అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఫర్ యూరోపియన్ ఎకనామిక్ కోఆపరేషన్. 1948లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. సో ఆ తర్వాత OECDగా 1961లో మార్పు చెందిందనమాట USA అండ్ కెనడా వచ్చిన తర్వాత. అండ్ ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ దీన్ని ప్యారిస్లో ఉంటుంది. FAO అంటే ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో దీన్ని 1945లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పెషలైజ్డ్ పర్మనెంట్ ఏజెన్సీ యుఎన్కి. హెడ్ క్వార్టర్స్ రోమ్ అండ్ ఇటలీలో ఉంటాయి అనమాట. రోమ్లో ఉన్నటువంటి ఇటలీలో ఉంటాయి. నెక్స్ట్ అదితి స్కీమ్.
రీసెంట్గా ఏమైంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ అదితి స్కీమ్తో ముందుకు వచ్చింది. అదితి స్కీమ్ అంటే ఏంటి? అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ స్కీమ్. సో ఇక్కడ ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా, దాదాపు 14 కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ని వీళ్ళు రికగ్నైజ్ చేశారు. స్టీల్ ఇండస్ట్రీ, బ్రిక్స్ ఇండస్ట్రీ, సో ఇట్లా. సో ఈ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎనర్జీ ఎఫిషియంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళ ఎనర్జీ ఆడిట్స్ ఉంటాయి కదా, వాటిల్లో టెక్నికల్ హెల్ప్ ప్రొవైడ్ చేయడము ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇస్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఫర్ దిస్ అదితి స్కీమ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెషిన్ విజన్ బేస్డ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ MVRS. రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ అండ్ దాంతో పాటుగా DFCCIL అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ MVVS ఇన్స్పెక్షన్ సిస్టమ్ గురించి ఎంఓఈ చేసుకున్నారనమాట. అసలు ఇది ఏంటి అంటే రియల్ టైంలో ట్రైన్ మూవ్ అవుతున్న టైంలోనే ఏమైనా కాంపోనెంట్స్ మిస్ అయినాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని ఈ మూవ్మెంట్స్ అన్నింటినీ మానిటర్ చేస్తుంది ఈ MVVS అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ధనధాన్య కృషి యోజన. రీసెంట్గా మనం న్యూస్లో చూసినట్టయితే దాదాపు 36 స్కీమ్స్ని ఈ ధనధాన్య కృషి యోజన కింద తీసుకొచ్చారనమాట. అంటే ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన, PMDDKY అంటారు. సో ఓవరాల్గా ఈ స్కీమ్ 6 ఏళ్ల పాటు ఉంటుంది. 2025 నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి 6 years ఉంటుంది అనమాట. అండ్ ఇందులో 100 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తారు. బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఒక ఐడియా ఏంటి అంటే నీతి ఆయోగ్ ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఉంది కదా, అదే దీని మేజర్ ఐడియా. దాన్ని విజన్గా పెట్టుకొని దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. దీని ఫోకస్ ఏంటి? ఈ మొత్తం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో 36 స్కీమ్స్ని మెర్జ్ చేస్తున్నాం కదా. ఈ మెర్జ్ చేసిన స్కీమ్స్ అన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరే కాదు, దాదాపు 11 మినిస్ట్రీస్ కింద స్కీమ్స్ని మనం మెర్జ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అన్ని ఒకే చోట మెర్జ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈ స్కీమ్స్ ఓవరాల్గా లిస్ట్ అనేది మనకు రాలేదు, కాకపోతే PM కిసాన్ కానివ్వండి, క్రెడిట్ కోసం అని చెప్పేసి స్కీమ్స్ ఉంటాయి కదా, KCC కార్డ్స్ కానివ్వండి, లేదా ఇన్సూరెన్స్ కోసం స్కీమ్స్ ఉంటాయి కదా, ఫసల్ బీమా యోజన, సో ఇలాంటివన్నీ మెర్జ్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో బేసిక్గా ఇందులో 100 డిస్ట్రిక్ట్స్లో ఐడెంటిఫై చేస్తున్నాం అన్నాం కదా. దేని బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్ని ఐడెంటిఫై చేస్తారు అంటే, ఒకటి లో ప్రొడక్టివిటీ, ఆ డిస్ట్రిక్ట్లో ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నా, అండ్ క్రాపింగ్ ఇంటెన్సిటీ తక్కువ ఉన్నా, క్రెడిట్ డిస్బర్స్మెంట్ అనేది తక్కువ ఉన్నా, వీటిని బట్టి మనం ఈ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఈచ్ స్టేట్లో కనీసం ఒక డిస్ట్రిక్ట్ని అయితే పక్కాగా ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు. దీంట్లో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి, KPIs అంటారు. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని బట్టేసేసి వీళ్ళు ముందుకెళ్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి GPR టెక్నాలజీ. GPR అంటే గ్రౌండ్ పెనిట్రేషన్ రేడార్ టెక్నాలజీ. రీసెంట్గా IIT కాన్పూర్ వాళ్ళు యమునా నగర్లో కొన్ని బుద్ధిస్ట్ రెలిక్స్ని బయటకు తీసుకురావడం జరిగింది అనమాట. వాళ్ళప్పుడు GPR టెక్నాలజీ వాడారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రేడార్ అని చెప్పాం కదా GPR అంటే. సో ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్గా భూమి మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాంటివి పంపిస్తారనమాట, అంటే సాయిల్ మీద కానీ ల్యాండ్ మీద కానీ. సో ఆ వేవ్స్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, రిఫ్రాక్ట్ అవ్వచ్చు, స్కాటర్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు బేస్డ్ ఆన్ ద మెటీరియల్. ఈ కింద లోపల ఏ మెటీరియల్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ వేవ్స్ అనేవి రకరకాలుగా మార్పు చెంది బయటకు వస్తాయి అన్నమాట. సో అప్పుడు మనకి తెలుస్తుంది కింద ఏ మెటీరియల్ ఉంది అనే విషయము. సో దీనివల్ల ఏంటి, భూమి కింద ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఏ లేయర్లో ఏముంది, ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ GPR టెక్నాలజీ వల్ల. సో ఇది ఈ వీక్ కరెంట్ అఫైర్స్ యొక్క రౌండ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.